హాయ్ అండి, అందరికీ నమస్తే. వెన్న తీయడం ఎలాగో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. చూసారా వెన్న ఎలా వచ్చిందో? ఇలా ఈ విధంగా మనం జస్ట్ ఇలా తిప్పుతూనే వెన్న తయారు చేసుకోవచ్చు. కూర్చుని టీవీ చూసుకుంటూ, లేకపోతే ఫోన్లో ఏమైనా పాటలు పెట్టుకుని వింటూ ఇలా తిప్పుతూ కూర్చుంటే 10 నిమిషాల్లో మనకి వెన్న తయారైపోతుంది. చూసారా వెన్న ఎంత బాగా వచ్చిందో? ఇది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం వెంటనే ఇందులోంచి తీయకుండా దీన్ని ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రిడ్జ్లో పెడితే గట్టి పడుతుంది అన్నమాట కొద్దిగా. ఇది చూడండి. అంటే మనం ఇంకొక పని చేసుకుంటూ ఒక చేతి పని చేయొచ్చు, లేకపోతే 5-5 నిమిషాలు టైం తీసుకుంటూ వేరే పని చేసుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను ఎలా తిప్పాలనేది. ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పుకుంటూ మనం వెన్నని కూర్చున్న చోట మనం తయారు చేసేసుకోవచ్చు. చూడండి. ఓకే, ఇదేంటంటే మనకి ఇలా తీసేటప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తే మనం ఏం చేయాలంటే ఒక్క అరగంట సేపు ఇప్పుడు మీరు ఇది తయారయ్యాక మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే గట్టి పడుతుంది అన్నమాట. గట్టి పడ్డాక మనం ఒక గంట తర్వాత తీస్తే చక్కగా చేతితో ఇట్లా తీసి అలా గిన్నెలు వేసేసేయచ్చు. మన చేతులకు కూడా అంటుకోదు అప్పుడు వెన్న. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనం కూర్చున్న చోట ఏ విధంగా 2 స్పూన్లు కూడా మనం ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను. తర్వాత ఏంటంటే కిటికీలకి మెష్ ఎలా కుట్టాలి. ఇదే టైలర్స్కి ఇస్తే ఒక్క కిటికీకి కుట్టడానికి 100 రూపాయలు అడుగుతున్నారు ఇక్కడ హైదరాబాద్లో. దానికి ఏంటంటే టేపు కుట్టి 2-in-1 టేప్ ఉంటుంది అన్నమాట. మేల్ ఫీమేల్ టేప్ అంటారు దాన్ని. అది మనం ఏం చేయాలంటే మేల్ టేప్నేమో ఆ కిటికీ ఫ్రేమ్ కొట్టాలి చిన్న చిన్న మేకలతో. ఈ ఫీమేల్ ఏమో మ్యాట్కు కొట్టాలి, దోమల మ్యాట్. అప్పుడు కిటికీలు మనం ఫ్రీగా తీసి పెట్టుకున్నా కూడా ఏమీ లోపలికి వస్తాయన్న భయం ఉండదు. అది మీకు నేను చూపిస్తాను. ఇది మిషన్ కూడా రెడీగా పెట్టాను. అది కూడా ఎలా మన ఇంట్లో కూర్చుని డబ్బులు మనం బయటకు వెళ్ళి సంపాదించక్కర్లా, ఇంట్లో డబ్బులు బయటకు వెళ్ళకుండా ఉండేలా మనం చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.